హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును. నోరు లేవా? పడిపోయినాయా? హల్లెలూయా కూడా చెప్పలేకపోతున్నారా? హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా! ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడదలిచినారో అటే మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయం చేయను గాక. ఆమేన్. కీర్తన గ్రంథం 78వ కీర్తన 24వ వచనం. 78:24. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యము నరులకు వారికి అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆహార ధాన్యము ప్రజలు ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధనము వారికి అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగును గాక. నిజ ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే ఆహారము కోసం ప్రభు మన్నాను కురిపించాడు వారి మీద. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆకాశ ధాన్యము వారి మీద కురిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! వారికి అనుగ్రహించబడింది ఆకాశ ధాన్యం అనుగ్రహించబడింది. ఎంత ధన్యులండి వారు. ఈరోజు వినపోతున్న మీరు కూడా ధన్యులై ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లారా, ఆహారముకై వారి మీద మన్నా కురిపించిన దేవుడు, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించిన దేవుడు ఈ దినం మీ అందరికీ అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! మన్నా ఎట్లా కురిసింది? ఎప్పుడు కురిసింది? మన్నాను వారి మీద ఎప్పుడు కురిపించాడు దేవుడు? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 31లో చూస్తే ఆకాశం నుంచి మంచుతో పాటు పడుతుంటే ఇది ఏమి ఇది ఏమి ఇది ఏమి అని అనుకుంటున్న వారిని చూసి మోషే చెప్తున్నాడు, ఇదిగో దేవుడు మీరు తినడానికి దీన్ని మీకు అనుగ్రహించి ఉన్నాడు దీన్ని మీరు తినడానికి అన్నప్పుడు వారు పెట్టిన పేరు ఏమని? ఇది మన్నా అను పేరు వారు పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు పెట్టారు ఇది మన్నా అని. అది తెల్లనిది, కొత్తిమీర గింజ వలె ఉన్నది. దాన్ని రుచి చూస్తే తేనెతో కలిపిన అప్యూహము వలె ఉండేను. దేవునికి మహిమ కలుగును గాక. తేనెతో కలిపి ఉన్నది. తేనెతో కలిపి ఉంది. తేనెతో కలిపి అంత రుచిగా, అంత టేస్టీగా ఉంది ఆ మన్నా చూస్తే. దేవునికి మహిమ కలుగును. అప్పటి వరకు వినని, ఎరగని, చూడని, కని విని చూడని, ఎరగని, వినని ఆ మన్నా మొట్టమొదటిసారి ఇశ్రాయేలు చూశారు. వారు చూసి ఇదేమి అని అనుకుంటుంటే ఇప్పుడు చెప్తున్నాడు, వారే పేరు పెట్టారేమని మన్నా అని పేరు పెట్టారు. మన్నా అని పేరు పెట్టారు.
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదండి, అది చూడడానికి తెల్లగా ఉంది, కొత్తిమీర గింజలా ఉంది. అంతేకాదు, దాన్ని తింటే, దాన్ని రుచి చూస్తే తేనెతో కలిపి తిన్న అప్పం వలె ఉన్నాయి. తేనెతో కలిపి తిన్న అప్పుడు మళ్ళీ అంత రుచిగా ఉన్నాయి అవి. మన్నా. దేవునికి మహిమ కలుగునుగా. అంతేకాదు, అంతేకాదండి, అసలు ఆ మన్నాను ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేనికోసం ఇచ్చాడు అంటే, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి వద్దాం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దానిని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునవలెను. మరియు నీవు దేవుని ఆజ్ఞలు గైకొందువో లేదు, నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుసు నిమిత్తమును అరణ్యములు ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం. ఆయన నిన్ను నడిపించిన విధానం అంతా జ్ఞాపకం చేసుకోవాలి. నీవు పొందిన శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు అన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీవు వెళ్ళిన మార్గం అంతా కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకరములు జ్ఞాపకం చేసుకోవాలి. ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నరుడు బ్రతుకుతున్నది. ఒక్క ఆహారం మాత్రమే కాదు, దేవుడు ఆహారం ఇచ్చి ఇదిగో ఈ ఆహారం వల్ల బ్రతకండి అని చెప్పలా. అలా బ్రతికడమే కాదు, ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చు ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతున్నది నీకు తెలియజేయనట్లు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీ వెరుగని నీ పితరులు నీవే గాని నీ పితరులు గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషింపచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చి ప్రతి మాట వలన కూడా జీవిస్తాం అని చెప్పి మనం ఎంతవరకు అనుకుంటాం, అయ్యో ఈ పూటకు తిండి లేదే, ఏమైపోతాను, చచ్చిపోతానేమో, నేను బ్రతకనేమో, నేను ఈరిసిల్లిపోతాను, సొమ్మసిల్లిపోతా, నేను పడిపోతా అని అనుకుంటారే. కాదు, దేవుని మాట వల్ల జీవిస్తాడు అనేది నువ్వు తెలుసుకోవాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. అంతేకాదు ప్రియులారా, శ్రేష్టమైన వాగ్దానం జ్యేష్ఠులోంచి రావాలి అంటే ఈ లోకం మీదకి ప్రథముడులోంచి జ్యేష్ఠులోంచి ప్రథముడు వస్తాడు. ఆయనే సత్శరీరుడుగా ఈ లోకానికి రావడానికి ఒక జ్యేష్ఠుని ఏర్పరచుకోవాలి. ఆ ఎన్నికలో ఒకడున్నాడు భ్రష్టుడు. వాడు ఏం చేశాడు అంటే వాడు జ్యేష్ఠుడిగా పుట్టాడు. సరే, పెనుగులాడుతున్నాడు, ఏదో కనికరించి సరే వాడి మీద జాలి పడ్డాడో ఏమో నాకు తెలీదు, కానీ వాడిని బయటికి పంపించాడు ప్రభు. వాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన కానించి వాడు పాదాలు పట్టుకుని వెనకలాగే వాడు ఇంకొకడు ఉన్నాడు, పెనుగులాడిన వాడు ఇంకొకడు ఉన్నాడు. వీరిద్దరు అన్నదమ్ములు ఒక రోజున అడవిలోకి వేటకు వెళ్ళాడు. ఏది ప్రథముడుగా వచ్చిన వాడు బయటకు వచ్చిన
లోకమనే అడవిలోకి వెళ్ళి తనకు అడవి గాడిద తిరిగినట్లుగా సంచరించినట్లుగా ఇష్టానుసారంగా సంచరించాడు. అరణ్యములో, లోకమనే అరణ్యములో, అరణ్యము అరణ్యములో సంచరించు అడవి గాడిద వలె ఇష్టానుసారంగా సంచరించి తిరిగి 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 లోకంలో తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చాడు. లోకంలోంచి వచ్చేపాటికి ఆకలి వేస్తుంది. ఈ లోపల ఇంకొకడు ఉన్నాడు, మరవ పట్టుకుని వెనకాల వచ్చినవాడు. ఏం చేస్తున్నాడు? ఇంటి దగ్గరే కుదురుగా కూర్చున్నాడు. ఎటు లోకంలోకి ఎటువైపు వెళ్ళట్లా, ఇంటి గడే కూర్చున్నాడు. కుదురుగా కూర్చున్నవాడు ఏం చేస్తున్నాడంటే, ఒక కావల ఆకలి వేస్తుందని అతను కూడా వంట చేసుకుంటున్నాడు, ఆహారం సిద్ధపరచుకుంటున్నాడు. తనకు తానుగా తనకు కావలసిన ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఒకడేమో అడవి గాడిద వలె అడవి అంతా తిరిగి వస్తున్నాడు. ఇంకొకడేమో ఇంటి దగ్గర కూర్చొని తనకు కావలసిన ఆ భోజ్య పదార్థాలు సిద్ధపరచుకుంటున్నాడు. తన ఆకలి తీర్చుకోవడానికి తనకు తానే సిద్ధపడుతున్నాడు. వాడు వచ్చాడు, చూశాడు, చూడంగానే ఆకలితో అలమడిస్తూ ఉన్నాడు. ఆకలితో అలమడిస్తున్నాడు. చూడంగానే కంటికి ఇంపుగా ఎర్రగా కనపడినాయి చిక్కుడుగాయలు, ఎర్రని చిక్కుడుగాయలు. ఆ కూర చూడగానే మనవడికి ఇంకా కొంచెం ఆకలి ఎక్కువైంది, ఇంకా కొంచెం ఆకలి ఎక్కువైంది. ఇదిగో నాకు ఇది కావాలి, నాకు దీన్ని పెట్టు అన్నాడు. నాకు ఇది కావాలి, నాకు పెట్టు అన్నాడు. ఈ వండుకునేవాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇది నా కోసం వండుకుంటున్నా, ఇది నాది, నీకు ఎలా పెడతాను నేను అంటున్నా. ఇది నాది, నేను నీకు ఎలా పెడతానో, నా కోసం వండుకుంటున్నా నేను దీన్ని. అరే బాబు, నేను చచ్చిపోయేటట్టు ఉన్నాను రా, నా ప్రాణం సమస్య వెళ్ళిపోతుందిరా, నాకు నీరసం వస్తుందిరా, నేను బ్రతుకుతానో లేదో నాకు తెలియదు, ఇది పెడితే నేను ఏమైనా బ్రతుకుతా, ఇది తింటే నేను జీవిస్తా, నేను చచ్చిపోయేటట్టు ఉన్నా అంటున్నా. ఇవే అంటాడు కదా. సరే, ఇది నా కోసం నేను సిద్ధపరచుకున్నది, నేను దీనికి నీకు ఇస్తా, దీనికి బదులుగా నాకు ఒకటి ఇవ్వాలి. ఏం కావాలి అడగరా? నీ జాస్యతో నాకు కావాలి. ఓ అదేనా? అరే నేను చచ్చేటట్లుంటే ఈ జాస్యత్వాన్ని పెట్టుకుని నేను ఏం చేస్తాను రా, నేనేం సంపాదించుకుంటా? ఆధ్యాత్మికంగా చచ్చిపోయాను, పతనం అయిపోయాను. నేను లోకంలోకి వెళ్ళి పాపంలోకి వెళ్ళి పాపంలో లోకంలో నేను పతనం అయిపోయా, నా ఆధ్యాత్మికం అంతా లోకం విడిచిపెట్టేశా. కనీసం ఈ ఆహారం అనిస్తే ఏదో ఆయన పేరు చెప్పుకొని అలా బతికేస్తాను రా. ఈ జేసత్వం నాకొద్దు, ఇదేమి నాకొద్దు, నువ్వే తీసుకో, నాకు మాత్రం అంత ఆహారం పెట్టు, నాకు మాత్రం అంత ఆహారం పెట్టు చాలు, నేను బ్రతుకున్నట్లుగా నాకు అంత ఆహారం పెట్టు, నేను చావురై ఉన్నా, నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా, అయితే నేను బ్రతకాలి అంటే నాకు అంత ఆహారం పెట్టు, నువ్వు సిద్ధపరచుకున్నా అంత ఆహారం పెట్టు. అయితే నీ జ్యేష్ఠత్వం తీసేసుకో, నాకు అక్కర్లేదు. సర్వం కోల్పోయిన తర్వాత జ్యేష్ఠత్వం నాకేంటి ఉపయోగం? తీసేసుకో. ఊరికి నేను నోటి మాటతో తీసేసుకుంటే కుదరదు. మరేం చేయాలి? ప్రమాణం చేయాలి. ఏం ప్రమాణం చెప్పు? సరే, ఇదిగో నా ఆహారం నీకు ఇస్తున్నా, ప్లేట్లో పెట్టాడు. ఈ ఆహారం నీకు ఇస్తున్నా, ఇప్పుడు నువ్వు దీని మీద చేయి ఉంచి ప్రమాణం చేయాలి. ఏమని ప్రమాణం చేయాలి? నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తున్నాను అని ప్రమాణం చేయాలి. ఓ అంతే కదా, సరే, జ్యేష్ఠత్వం నాకు వద్దు, ఇదిగో ఈ ఆహారం నాకు కావాలి, ప్రమాణం చేశాడు. ప్రమాణం చేశాడండి. ప్రమాణం చేసిన తర్వాత ఆహారము యాకోబు ధర అన్నయ్య ఏసావుకి ఇచ్చాడు. ఊరికి ఎవలా ప్రమాణము చేయించుకుని ఇచ్చాడు. తన జ్యేష్ఠత్వాన్ని, ఏసావు యొక్క జ్యేష్ఠత్వాన్ని పొందుకొని ఇతను దానికి ప్రతిగా
దానికి బదులుగా, దానికి మారుగా తన ఆహారం, తన కోసం చేసుకున్న ఆహారమును అతని చేతికి అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విధంగా ఆహారం పొందుకున్న యాకోబు ఒక రోజున అరణ్య మార్గంలో వెళ్తుండగా దేవుడు దర్శించినప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏమని అంటే, అయ్యా, నేను వెళ్ళు చోటు నన్ను చేర్చి నేను అక్కడ ఉండటానికి నాకు నివాసము, వస్త్రము నాకు ఇవ్వు చాలు అంటున్నాడు. తినడానికి ఆహారం. ఏం కావాలి? కడుపు తినడానికి ఆహారం కావాలి, వేసుకోవడానికి వస్త్రం కావాలి, ఉండడానికి నీడ కావాలి. ఇవిస్తే చాలు అంటాడు. అరే బాబు, దేవుడేమో, అరే యాకోబు అది కాదు నాయనా, ఇదిగో ఈ దేశం అంతా నీకు శ్వాస చేస్తాను. ఎందుకంటే వాడు ఒక జేసత్వని నువ్వు పొందుకున్నావు, వాడు ఒక హక్కు అంతా నువ్వు పొందుకున్నావు, ఒక శ్వాసం అంతా నువ్వు పొందుకున్నావు. నేను అబ్రహాంని ఆస్వాదించాను, ఇస్సాకును ఆస్వాదించాను. ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలు, ఆ వాగ్దానాలని ఇప్పుడు నీ ద్వారా నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ ప్రభువా, ఏవి నాకు తెలియదయ్యా, అవేవి నాకు ఇప్పుడు అక్కర్లేదయ్యా. నాకు కావాల్సింది ఏంటంటే, ఇదిగో నాకు అంత ఆహారం కావాలి తినడానికి, ఉండడానికి అంత నీడ కావాలి, కట్టుకోవడానికి వస్త్రము కావాలి, ఇవి నాకు చాలు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? సరే, నేను వారికి వాగ్దానం చేశాను, నీతో కూడా వాగ్దానం చేస్తాను. నీవు వెళ్ళి ప్రతి చోటు నేను ఆస్వాదిస్తా, నిన్ను విశ్రమింపజేసి గొప్ప జనంగా నేను మారుస్తాను, తిరిగి నిన్ను ఇక్కడికి నేను రప్పిస్తాను అన్నాడు. యాకోబు ఇవేం అడగల, దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే వారి యొక్క పితరులకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్పు కోసం, వారి యొక్క పితరులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు కోసం. కారణం ఏంటి? యాకోబు ఏసేపుకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కొట్టేసి తన తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. అంతకుముందు తన అన్న దగ్గర తన జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. ఏది ఊరికనే పొందుకోలేదండి, భోజనం పెట్టే పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. భోజనం పెట్టే పొందుకున్నాడు. మనోడు ఉట్టి మామూలుగా పొందుకోలా. ఏసేపు దగ్గర ఆహారం, భోజనం పెట్టాడు, పొందుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని. ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు, ఆహారం పెట్టాడు, వాగ్దాన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. శ్రేష్టమైన వాగ్దానాలు, ఆశీర్వాదాలు పొందుకున్న యాకోబు వర్ధిల్లుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే నా ప్రభు కూడా చెప్తున్నాడు, ఆహారముకై వారి మీద మన్నాను కురిపించాడు. ఏం కురిపించాడండి? ఆహారముకై ఆయన మన్నాను. అది కూడా ఎక్కడి నుంచి? ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించి. భూలోక సంబంధమైనది కాదు ఆహారము, భూలోక సంబంధమైనది కాదు, ఆకాశ ధాన్యమును అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే అది కూడా తర్వాత అంటున్నాడు కదా, ఇక్కడ మోషే ద్వారా పలికిస్తున్నాడు, ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చు ప్రతి మాట వలన నరుడు బ్రతుకుదునని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. నిన్ను అణచి నీకు ఆకలి కలగజేశాడు. అణచాడు? నిన్ను అణచాడు, ఆకలి నీకు కలగజేశాడు. నువ్వు నిలబడతావా లేదా? అక్కడ మనం చూసినట్లయితే ఏసేపు ఏం చేశాడు? కుదురుగా ఇంటి గారు కూర్చోవాలా, అరణ్యంలోకి వెళ్ళాడు,
లోకములో తిరిగాడు, సంచరించాడు, వచ్చాడు. వచ్చేటప్పటికి అసలు జేసత్వం నిలుపుకుంటాడా లేదా? దేవుడని పరిశీలించాడు, అనొచ్చాడు. మిక్కిలి ఆకలి కలిగింది. ఆకలి కలిగింది. ఏం చేశాడు? ఆ ఆకలిని తీర్చుకోవడానికి ప్రభువా అని ఆయన వైపు చేతులెత్తాల, ఆయన వైపు చూడాల. ఎందుకంటే లోకానుసారుడిగా ఉన్నాడు కదా, లోకంలోనే ఉన్నాడు కదా. అణుచుకోవడానికి ఆహారమును చూడగానే ఇంకా కొంచెం నీరసిల్లిపోయాడు. ఏదో విధంగా తెప్పరిల్లాలి అంటే ఆహారం నాకు కావాలి అని లోక సంబంధమైన ఆహారమును చూసుకున్నాడు తప్ప ఆత్మీయ ఆహారమును పొందుకోలేకపోయాడు. దాని వైపు కళ్ళెత్తి చూడలేకపోయాడు. పరలోకములోంచి వచ్చే ఆ ధాన్య నిధిని చూడలేకపోయాడు. ఆ ధాన్యం కోసం ఎదురు చూడలేకపోయాడు. ఇక్క సంబంధమైన లోక సంబంధమైన ఆహారంనే చూశాడు. దాని మీద మనసు పారేసుకున్నాడు. ఆ ఎర్రని కూర ఆకర్షణీయంగా కనపడింది. అదే కావాలి అనుకున్నాడు. దాన్నే పొందుకోవటానికి తనకు కలిగిన జ్యేష్ఠత్వమును కూడా విడిచిపెట్టుకున్నాడు. పోరాడాడు. తల్లి గర్భంలో పోరాడాడు, సంపాదించుకున్నాడు. బయటకు వచ్చి తల్లి గర్భంలో పోరాడే దాని బయటకు వచ్చి సంపాదించుకున్నాడు. కానీ లోకములో ఆశపడ్డాడు, లోకాన్ని కోరుకున్నాడు. ఆ ఎర్రని ఆకర్షణీయకు లోనైపోయాడు. శారీరక సంబంధమైన ఆహారానికి తను అప్పగించున్నాడు తప్ప ఆత్మీయ సంబంధమైన ఆహారం కోసం ఎదురు చూడలేకపోయాడు. ఆత్మ సంబంధమైన ఆహారం కోసం అతను ఎదురు చూడలేక పోగొట్టుకున్నాడు. ఈ యాకోబు ఉన్నాడే, ఎప్పుడూ కూడా పోరాడే అనుభవమే కదా. ఏదో అతని నుంచి లాక్కోవాలి, అతని నుంచి పెంచుకోవాలి, అతన్ని సంపాదించుకోవాలి అనే తలంపులోనే ఉన్నాడు తప్ప యోసేపులాగా అడవి గాడిద తిరిగినట్లు తిరిగి రాల, లోకంలోకి వెళ్ళాల, కుదురుగా ఇంటికాడ కూర్చున్నాం. ఇంకొకటి, మనవాడు విలుగాడు అంటే ఇప్పుడు కూడా క్రూరమైన మనస్వభావం, ఎదటి జంతువులు చంపే స్వభావం, దాన్ని విలువెత్తి పెట్టి బాణాలు కొట్టి దాన్ని చంపి తినే స్వభావం. మరి మనవడు సాత్వికుడు, ఏది ఉంటే అదే తినేవాడు. దాని అర్థం ఏంటో తెలుసు? కూరగాయలు తింటున్నా సాధు కూరగాయలు తింటున్నాడు. కూరే వండుకున్నాడు అక్కడ. మనవాడు ఎప్పుడు వేట మాంసం తింటా ఉండేవాడు. ఎవరు వేట మాంసం తినేది ఎవరురా మీరు చెప్పండి? ఏసాబు వేటాడుకు వచ్చి మాంసం తినేవాడు. వేటకిలో రోజు అరణ్యంలోకి వెళ్ళి వేటాడుకుంటూ వచ్చేవాడు. మనవాడు ఇంటి దగ్గర కూర్చుని యాకోబు ఏం చేసేవాడు? కూరగాయలతో తింటా ఉండేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఆకలి నా ప్రభు ఏం చేశాడు? అతనిని నిన్ను అనచి ఆకలి కలగజేశాడు. నిన్ను అనసి ఆకలి కలగజేశాడు. ఆకలి కలిగినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? నా దేవుడు చూస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు. నీకు ఆకలి కలగజేసినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? కడుపు నింపినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? అన్నీ కూడా ఆయన తేటగా చూస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు అన్నాడంట, ఏమని? అయ్యా, నాకు మించి సమృద్ధిని ఇవ్వద్దు. ఒకవేళ తిని కృవి మదించి నీవెవడు అని నేను అడుగుతాను.
అట్లా అని అయ్యా నాకు పేదగిరి కానీ ఇవ్వద్దు, ఎందుకంటే పేదగిరంలో నా దేవుడు నాకేం చేయాలని నేను నిందిస్తాను. నాకు చాలినంత, నాకు సరిపడినంత సమృద్ధిని మాత్రం నాకు దయచేయమంటారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మితిమీరి కోరుకోలా, అట్లని ఏమీ లేకుండా చేయమని కోరుకోవట్లా, తనకు సరిపడా మాత్రం ఇవ్వమని కోరుకున్నాను. ప్రభువారు నేర్పించిన ప్రార్థనలో కూడా అదే, అనుదిన ఆహారం మాకు దయచేయండి. అనుదిన ఆహారం, ఏ దినానికి కావాల్సిన ఆహారం ఆ దినమే దయచేయండి. ఆయన మీదే ఆధారపడుతున్నాం, ఆయన మీదే అనుకున్నాం కాబట్టి, ఆయన్ని ఆధారం చేసుకున్నాం కాబట్టి అనుదిన ఆహారం మాకు దయచేయండి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రార్థన నేనైతే చేయలేదు. ఎందుకంటే నా ఇంట్లో సమృద్ధి పెట్టుకొని నెలకు సరిపడా అక్కడ రైస్ పెట్టుకొని ఒక బ్యాగ్ తీసుకొచ్చాం, 25 కేజీ 20 కేజీలు 20 కేజీలు తెచ్చామనుకోండి, అది ఇంట్లో ఉంది. పోనీ ఖర్చులు తెచ్చిపెట్టుకున్నాం, 10 రోజులు సరిపడా ఖర్చులు తెచ్చిపెట్టుకున్నాం, కూరగాయలన్నీ తెచ్చిపెట్టుకున్నాం. ప్రభువా నాకు అనుదిన ఆహారం దయచేయమని ఏ రోజు కావాల్సి ఆ రోజు ప్రభు ఇవ్వాలి. మరి ఇక్కడ తెచ్చిపెట్టిన దాని అర్థం ఏంటి? ముందు నువ్వు సిద్ధపరచుకున్నావు కదా, ప్రభు నీకు ఇచ్చాడండి, ప్రభు ఇచ్చినే, కానీ నీకు అక్కడ ఉంది కదా, మరి దానికోసం ఎలా అంటావు? దేవునికి మహిమ కలుగునుగా. కానీ ప్రియులారా, ఆయన మీదే ఆధారపడిపోయినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు మన్నా ఏ రోజు మన్నా ఆ రోజే కురిసింది. ఒక్క శనివారం తప్ప మిగిలిన రోజులన్నీ కూడా, శనివారం అంటే ఆ రోజు శుక్రవారం అండ్ అప్పట్లో ధర్మశాస్త్ర ప్రకారం విశ్రాంతి దినం శనివారం కాబట్టి శుక్రవారం, ఆ రోజు 6 రోజులు 6వ రోజు కురిసింది, అది కూడా 2 పూట్ల సరిపడా. మనోళ్ళు ప్రతి వాడు తన కోసం ఓ మేరు కూర్చుకోవాలి. ఓ మేరు అంటే దగ్గర దగ్గర 2.5 నుంచి 3 షేర్లు ఒక మనిషికి ఓ మేరు కూర్చుకోవాలి. ఎక్కువగా కూర్చున్నోడికి మిగిలిపోలా, తక్కువగా కూర్చున్నోడికి తగ్గిపోలా, అందరికీ సరిపోయాయి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆకలి కలగజేసి నీవెరుగని నీ పితరులెరుగని మన్నా, వారు ఎన్నడూ కూడా ఎరగని మన్నాతో వారిని పోషించారు. దేవునికి మహిమ కలుగును. వారు ఎవరు ఎరగని మన్నాతో ఆయన పోషించాడు. ఊహించుకుని ఉండవు. తెలుసు ఏమంటే ఆకాశం నుంచి ఇలా ఆహారం పడుతుంది, అది తింటామని ఎవరికి అనుకూల. ఎంతవరకు లోకానుసారంగా పంటలు ఉన్నాయా, పైర్లు ఉన్నాయా, తోటలు ఉన్నాయా, చెట్లు ఉన్నాయా, కాయలు ఉన్నాయా, ఇవే చూసుంటారు తప్ప భూ సంబంధమైన ఫలాల కోసమే చూశారు తప్ప, భూ సంబంధమైన ఆహారము కోసమే చూశారు తప్ప ఆకాశం నుంచి ఆహారం ఇలా కురుస్తుంది అని అనుకోలేదు. ఆకాశం నుంచి
ఇశ్రాయేలీలు ఆ నెల 14వ తారీఖున సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగ ఆచరించి పస్కా పోయిన మర్నాడు వారు ఆ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు చేయబడిన అమ్మా వేచబడి ఉన్న పక్షములను మరునాడు వారు ఆ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయి. అటు తర్వాత ఇశ్రాయేలులకు మన్నా దొరకకపోయింది. ఆ సంవత్సరాన్ని వారు కానాను దేశపు పంటను తినరు. దేవునికి మహిమ కలుగును గాక. భూ సంబంధమైన ఆశీర్వాదాలే వచ్చాయి తప్ప పరలోక సంబంధమైన ఆశీర్వాదం అక్కడితో నిలిచిపోయింది. పరలోకం నుంచి గురించి ఆ మన్నా నిలిచిపోయింది. భూమి మీద పండేవన్నీ కూడా భూమి మీద పండే ఆ పంట ఎప్పుడైతే తిన్నారో ఈ పంట పరలోక ఆహార ధాన్యమైన ఆ ధాన్యము నిలిచిపోయింది. భూసారమైన ధాన్యము వారు తిట్టడం మొదలు పెట్టాక దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు వరకు కూడా మన్నా పడుతూనే ఉంది, కురుస్తూనే ఉంది, వారు తింటూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు కీర్తన గ్రంథం 78:25లోకి వెళ్దాం. నేను ముగింపులోకి వచ్చాను, ముగిస్తా. 78 కీర్తనలు 78 చాప్టర్ 25. దేవదూతుల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములోను ఆయన వారికి సమృద్ధిగా పంపాను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, ఎక్కడ వెల్తిగా పంపించారా, ఎక్కడ తక్కువ పంపించారా, ఇది తక్కువైంది అంటకుందా? లేదు, ఆయన ఇచ్చింది ఏది కూడా తక్కువ కాదు. అందుకే మన ప్రభు ఏం చేశాడు? రొట్టె ముక్క పైకి ఎత్తాడు, ఆ రొట్టెను వివరించాడు. వారు తిని తృప్తి చెందగా ఇంకా మిగిలి ఉండేను. మిగలాలి. దేవునికి మహిమ కలుగునుగా. అది ఆశీర్వాదం. అది మిగిలి ఉండాలి. వెళ్తి రాకూడదు, అక్కడ లేదు అనిపించుకోకూడదు, అక్కడ చాలలేదు మళ్ళీ చేద్దామనుకోకూడదు. మిగలాలి. ఎప్పుడు తిని తృప్తి చెందగా. ఇది అరగొరగా పెట్టేసి చాలు లేకులు అని అనకూడదు. భోజనం పెట్టినప్పుడు ఏం చేయాలి? కొంతమంది మాటలతో చెప్పరు. అమ్మా ఇంకా కావాలా, ఇంకేసుకుంటావా, అది కూడా అడగరు. ఏం చేస్తారు? గిన్నెలు ఏం చేస్తుంటారు? గిన్నెలో సగం ఉన్నా సరే ఏం చేస్తారు? దాంట్లో పెట్టి లేనట్టుగా తోడుతూ ఉంటారు. సౌండ్ వస్తూ ఉంటారు. ఖాళీ అయిపోయింది అనుకోవట్లే. ఏమనుకుంటాడు? సర్లేమ్మా, అమ్మ చాలమ్మా, వద్దమ్మా. దేవునికి మహిమ కలుగును కాదు. అలా ఉండకూడదు. మన కొండ ఎప్పుడు నిండిగానే ఉండాలి. ఎలా ఉండాలి? మన కొండ ఎప్పుడు నిండి ఎంత తీసేమో అంత వస్తూనే ఉండాలి. తీసిన కొలది వస్తూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. హల్లెలూయా కూడా చెప్పరా? గట్టి ఊరికనే ఉండాలి. హల్లెలూయా చెప్పండి. మెలుగు ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఈ లోకంలో ఇక్కడే మందిరంలో ఉండాలి. హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఎంత తీస్తున్నామో అంత సమృద్ధి. అది సమృద్ధి. వారు తిని తృప్తి చెందగా ఇంకను మిగులుబడే కనపడాలి. అక్కడ వెలితి కనపడకూడదు. వెలితి ఉంటే సమృద్ధి కాదు, మిగులుబడి ఉంటేనే సమృద్ధి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. సమృద్ధిని పంపాను. ఆయన ఆహారం వారికి సమృద్ధిగా పంపాను. 26వ వచనం. ఆకాశం నుంచి ఆయన తూర్పు గాలి విసరచేసాను. ఆయన తన బలము చేత దక్షిణపు గాలి చేత రప్పించి ధూళి అంత విస్తారంగా మాంసమును, సముద్రపు ఇసుకరేణుములంత విస్తారముగా రెక్కలు కలిగిన పక్షులను ఆయన వారి మీదకి కురిపించారు. ఎందుకు కురిపించి? సమృద్ధి. వాళ్ళు తిని 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 తిని
తినాలి. తినేటప్పుడు కూడా పరీక్షించాడు అక్కడ ఆయన. తినేటప్పుడు కూడా పరీక్షించాడు. ఎలాగా? వారు ఎలా తింటున్నారు? సరిపడా తినాల. సమృద్ధి ఉంది విస్తారంగా. భూమి అంతా కప్పబడ్డాయి పక్షులతో. ఆ భూమి అంతా కప్పబడింది. సముద్రపు ఇసుకరేణులా కనపడుతుంది. కావలసినన్ని తినవచ్చు. కానీ వాళ్ళ వాళ్ళ ఆశ ఎలా ఉందంటే, తింటా ఉంటే ఎంత తిన్నా కడుపు నిండిపోయింది, గొంతు దాకా వచ్చింది. అయినా ఆగట్లా తింటాను ఉంటే వారు నోటు తింటుంటే ముక్కులోంచి బయటకు వచ్చిందంట. నోటుతో తింటుంటే ముక్కులోంచి బయటకు వచ్చినంత అంత ఆశ కలిగి ఉన్నారు. చూసి దేవుడు ఏం చేశాడు? వాళ్ళ తిండిని చూసి అసహించుకున్నాడు. తిన్న తర్వాత తృప్తి ఉండాలి. తిని తృప్తి చెందగా, ఏదైనా తృప్తిగా ఉండాలి. మనకి ఇచ్చిన దాని తర్వాత తృప్తి చెందాలి. దేవుడు మనకి ఈ స్థాయి ఇచ్చాడు, ఈ స్థాయిలో తృప్తి చెందాలి. రేపు ఈ స్థాయి నుంచి వృద్ధి చేస్తాడు, దాంతో తృప్తి చెందాలి. అందుకే చెప్పాడు 30 అంతలు, 50 అంతలు, 100 అంతలు. ఒకేసారి 100 అంతలు అని చెప్పేలా 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు, అంచెలంచెలుగా ఎదగాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అన్నిట్లో కూడా తృప్తి చెందాలి. అన్నిట్లో కూడా నీవు తృప్తి చెంది ఉండాలి. ప్రతి దాంట్లో దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాంట్లో నువ్వు తృప్తి చెందాలి. దాంట్లో నువ్వు వృద్ధి చెందాలి. నువ్వు దేంట్లో వృద్ధి చెందాలి, నువ్వు దేంట్లో తృప్తి చెందావో దాంట్లో వృద్ధి చెందుతావు. ప్రభువా, నాకు ఇచ్చింది చాలయ్యా, ఇంతగా ఇచ్చావు, దీనికి నేను యోగ్యుడనే కదా ఇచ్చావు, నాకు ఇది చాలయ్యా అని నువ్వు అనుకున్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? ఇంకది ఇస్తాడు నీకు. అందుకే ఆయన ఉపమానాలన్నీ కూడా ఇవే. ఏమని? ఒకడికి 1 తలంతు, 2 తలంతు, 3 తలంతు. 5 తలంతులు వృద్ధి చేయడం కోసం దాంతో తృప్తి చెందాడు. దాన్ని వృద్ధి చేసుకుంటూ వచ్చాడు, ఫలించాడు, విస్తరించాడు, అభివృద్ధి చెందాడు. అభివృద్ధి చెందిన వచ్చి ఆయన లెక్క అడిగాడు, నాకు ఇచ్చి చూపించాడు, ఏం చేశారు అన్నాడు. చూపించినప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రభా, ఇదిగో నేను ఇంతకింత వృద్ధి చెందా అంటే అంతకంత రెట్టింపు చేసి మరిపడి నిన్ను హెచ్చించాడు. అది వృద్ధి చెందడం, తృప్తి చెందడం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 28 వారి దండు మధ్య వారి నివాస స్థలముల చుట్టూను ఆయనే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దెబ్బ ఎక్కడికి వెళ్ళి తీసుకోమని చెప్పాలని దేవుడు. వారు కడిపారా తిని వారు ఏదైతే ఆశించాడో వారికి అది అనుగ్రహించబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక వద్దులేండి. వారు ఏదైతే ఆశించారో దాన్ని దేవుడు వారికి అనుగ్రహించి. నీకు లిమిట్ ఉండాలి, తృప్తి ఉండాలి. మోతాదు మించి భోజనం చేసినా చచ్చిపోతాం. ఆ విషయం తెలుసా? మనం తినగలిగిన దానికంటే ఎక్కువ ఆశపడి ఇంకా తిన్నామనుకోండి చచ్చిపోతాం. అదే విషయం అయిపోతుంది మనకి. ఒక లిమిట్ ప్రకారమే తినాలి. తిన ఒక లిమిట్ ప్రకారం. అందుకే దేవుడు ప్రతి దానికి ఒక కొలత పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పూటగా ఆ పూట మన్నా ఏరుకునే వాళ్ళు, మొన్న ఏరుకునే వాళ్ళు గోమోరు మాత్రమే ఏరుకోవాలి, దాన్ని మాత్రమే కూర్చుకోవాలి. ఆ పూటగాడికి సరిపోతుంది. ఆ కుటుంబం, ఆ వ్యక్తికి కావాల్సిన ఆ గోమోరు మాత్రమే. ఎక్కువగా కూర్చుకోవడం, తక్కువగా కూర్చుకున్నా తక్కువ కాలేదు, ఎక్కువ కూర్చోవడం ఎక్కువ కాలేదు. కరెక్ట్ లెవెల్ అది. ఆ కొలత కొలిసి ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెహెమియా పుస్తకం 9వ అధ్యాయం 19-20 వచనాలు.
వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడే మన దేవుడు. వారిని విసర్జించాల. వాళ్ళు ఎంత తిరుగుబాటు చేసినా, ఎంత బాధలు పెట్టినా, దేవుని ఎంత పట్టినా వారిని ఎప్పుడు కూడా విసర్జించుకోకుండా మార్గము గుండగా వారిని తోడుకొని పోవటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్ని స్తంభమును, వారి పై నుంచి వెళ్ళిపోక అక్కడే నిలిచిపోయి ఉన్న దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కింద వచ్చిన వారికి బోధించుటకు దేవుని యొక్క ఉపకారాత్మ దయచేసి దేవుడిచ్చిన మన్నాను ఆయన ఈక మానల వారి దాహమునకు ఉదకమిచ్చాడు. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించాడు. వారి వస్త్రములు పాతగిలలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. ఇదియు కాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచినవి కనుక వారు సిహోను అను ఇప్సోను రాజు యొక్క దేశమును, బాషానుకు రాజైన ఓగి యొక్క దేశమును స్వతంచుకునేది. హల్లెలూయా. చూసారా పిల్లరా, ఏమైనా తక్కువైందా? ఏమి తక్కువ అని కూడా అన్ని కూడా సమృద్ధిగా అనుగ్రహించాడు. అంతేకాదు ఆయన ఇస్తానన్న భూభాగాన్ని ఆయనే జయించి శ్వాసం ఇవ్వటమే కాదు, శత్రు దేశాలను కూడా శ్వాసంగా ఇచ్చేశాడు. హల్లెలూయా. ఏ విధంగా వృద్ధి చెందుతున్నావు? ఏమైనా ఆశీర్వదించబడుతున్నావు? ఆహారములకైనా వారి మీద మన్నాను కురిపించాడు, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగా. మరి ప్రియులారా, నీవు కూడా ఆయన మాట, ఆయన యొక్క దారిలో నడుచుకుంటావు. ఆయన నిన్ను కూడా నడిపిస్తే నీవు కూడా ఆ విధంగా విత్తిన ప్రతి చోట 100 ఫలం వస్తావు. నీ చేతి పనులు వృద్ధి చెందుతాయి. నువ్వు ఏ పని చేసినది సఫలమవుతుంది. నీవు నిలబడే ప్రతి స్థలములోనూ ఆయన నీకు తోడే ఉంటాడు. అంతకదు నిన్ను వృద్ధి చేసి, అభివృద్ధి చేసి, విస్తరింపచేసి, వ్యాపింపచేసి నీకు ఆయన దేవుడై ఉంటాడు. నిన్ను ఆయనకు కుమారుడు కుమార్తెగా మార్చుకుంటాడు. ఆయన సొత్తుగా నిన్ను మార్చుకుంటాడు. నీ సంతతి తరతరాలు నిలిచిపోయే ఆశీర్వాదాలతో నిన్ను నింపుతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.